ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. బంగు తాకుండానే గాల్లో తేలిపోతున్నట్టుండరా. మహేష్ బాబు పిలుస్తున్నాడు అంకల్ అక్కడ. యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా ఏం నన్ను రమ్మన్నావంట? బలిసిందా? అరే నీ అబ్బా బంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగన్రా. ఏం చేస్తావురా డిఫా? ఏంట్రా చెయ్యరా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముండది బా? ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని మాకు బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా? మస్తు ఉండాలి. వచ్చేత్తరా. బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? రేయ్ ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పోజేందిరా? ఆ చూపేందిరా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వీరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? 2 మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే ఏమే? నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్ది అదే. అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బసవన్న దొర పెళ్ళానురా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా. లేచి 2 కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నువ్వు పెద్దగా అదేంట్రా అంతంత దెబ్బలు కొడతా చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా. నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్ వాడు వీడు అంటారే. నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరుతో నాకు గడ్డిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడురా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళలో ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండిరా. తాండ్ర పాపారాయండి. ఏంటి థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే
రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేను ఏం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. వచ్చేసారు. రెడీ రెడీ అండి. సారీ అండి. రామా పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? లాపద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే ఈ మాత్రం అనుమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తున్నట్టు పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. కంట్రోల్ ప్లీజ్, కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. చెడ్డి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు భలే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా తాగండమ్మా, తాగండి, బాగా పోయండి. ఖాళీ ఉంది విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కలా నేను తీసి బయట పడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి, ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్ బాబోయ్, ఒక అబ్బాయి గురించి
Now what? Abracadabra, abracadabra. రెండు వచ్చినాయిరా భలే ఉందిరా మీ పప్ప కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు ఓ మామ్ ఆర్ట్ వెళ్ళి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి అరే ఏమండి ఏమండి? ఏమండి? పప్పి! ఏమండి? ఏమైందండి? ఏ మమ్మీ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికలీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా ఏం మాటలురా రే నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ అలా పడేసావేంట్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకురా చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు ఉంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద వాళ్ళకి నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి నువ్వేంట్రా? నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను ఎంత అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే వెళ్ళి సమర్థతల్లో పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ?